మాదిగన్న గారి నాయకత్వంలో తాడపత్రి నియోజకవర్గ కో ఇన్ఛార్జిగా పనిచేస్తున్న మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారి ఆదేశాల మేరకు ప్రతి మాదిగపల్లె నందు నూతన కమిటీ నిర్మించడానికి తాడపత్రి నియోజకవర్గం యాడికి మండలం ఇన్ఛార్జి ఇవ్వడంతో ఈ రోజు యాడికి మండలంలోని ఎంగన్నపల్లి గ్రామంలో నూతన కమిటీ ఎన్నిక విషయమై ఈ రోజు యాడికి మండలం ఎంగన్నపల్లి గ్రామంలో ఈ మాదిగ కాలనీ నందు మాదిగ ప్రజలందరితో కూడా ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎంగన్నపల్లె గ్రామం మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారు ఉద్యమం మొదలు పెట్టిన దినం నుంచి ఈ దినం వరకు మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారి ఏ పిలుపిచ్చినా ఆ పిలుపుకు మేము సైతమని స్వచ్ఛందంగా కలిసి వచ్చే గ్రామం ఏదైనా ఉంది అంటే తాడపత్రి నియోజకవర్గంలో మొట్టమొదటి పేరు ఎంగన్నపల్లి గ్రామం అని చెప్పి ఈ యొక్క కమిటీ సమావేశం నందు తెలియజేస్తున్నా. ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆగస్టు 1వ తారీఖున భారతదేశ అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ పైన ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రానికి అధికారం ఇస్తూ వర్గీకరణ చేసుకోవడానికి ఏబిసిడి వర్గీకరణ ఉద్యమానికి అనుకూలమైన తీర్పు ఇవ్వడంతో మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారు అన్ని రాష్ట్రాలు తిరిగి ఆ యొక్క వర్గీకరణ అమలు చేసే విధమై ఆ యొక్క ప్రాంత ముఖ్యమంత్రులతో సమావేశం అవుతూ వచ్చారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కూడా సమావేశమై వచ్చారు. కనుక రాబోయే రోజుల్లో మునుముందు మనం ఉద్యోగ కార్యాచరణ పైన పటిష్టమైన గ్రామ కమిటీలు ఉండాలని చెప్పి అన్నగారి ఆదేశాల మేరకు ఈ రోజు మన గ్రామంలో నూతన కమిటీ వేయడానికి ఈ యాడికి మండలం ఇన్ఛార్జి అయినటువంటి పుల్లయ్య అయినటువంటి నేను మరియు యాడికి మండలం అధ్యక్షులు జి నరసింహులు ఉపాధ్యక్షులు ఎన్ సూర్యుడు ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసుకుని నూతన కమిటీ వేస్తున్నాం. ఈరోజు మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారి ఆదేశాల మేరకు తాడిపత్రి నియోజకవర్గం ఎంఆర్పిఎస్ కో ఇన్ఛార్జి అయినటువంటి పుల్లయ్యను నేను యాడికి మండలంలో నూతన కమిటీ నిర్మాణం కొరకై యాడికి మండలం ఇన్ఛార్జిగా నన్ను కేటాయించడంతో ఈరోజు యాడికి మండలం వేములపాడు గ్రామం ఎస్సీ మాదిగ కాలనీ నందు నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకొని తదనంతరం ఈరోజు మాదిగలకు నా యొక్క ఉద్దేశం కృష్ణమాదిగన్న గారు చేసిన పోరాట విధానాన్ని తెలియజేస్తున్నాము. మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారు గత 30 సంవత్సరాల నుంచి నిరంతరం అలుపెరగని పోరాటం మరియు కుటుంబ త్యాగం, తన వ్యక్తిగత జీవితాన్ని కూడా త్యాగం చేసి తన పిల్లల భవిష్యత్తును కూడా త్యాగం చేసి కేవలం జాతి కోసమే తను 30 సంవత్సరాలు పోరాటం చేయడంతోనే ఈరోజు మనం మాదిగలం అని చెప్పుకొని గౌరవంగా బతకగలుగుతున్నాం. 10 మందిలో కూర్చొని లేయగలుగుతున్నాం. 10 రకాలుగా మనం ముందంజలో ఉన్నామంటే అది మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారి చదివేది. కావున రాబోయే రోజుల్లో మనం తప్పకోకుండా మాదిగలు అందరూ కూడా ప్రతి ఇంటిలో మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారి ఫోటో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆయన పోరాటం స్ఫూర్తితోనే 30 ఏళ్ళు నిరంతరం ఏబిసిడి వర్గీకరణ పోరాటం చేస్తూనే ఆయన మనకు కులాలకు అతీతంగా ఎన్నో పథకాలు రావడానికి ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి. ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఉదులు వితంతువులు పింఛన్లు అయితేనేమి, రేషన్ ఒక్కో వ్యక్తికి 5 కేజీలు రేషన్ వచ్చేకైతేనేమి, ఈ రోజు వృద్ధులు వితంతువులు వికలాంగులు 4,000 6,000 పింఛన్ పొందుతున్నారంటే అది మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారి చనివే. అందులో మరి ముఖ్యంగా ఏబిసిడి వర్గీకరణ 30 సంవత్సరాల పోరాటంలో గడిచిన ఆగస్టు 1వ తారీఖున 7గురితో కూడిన ధర్మాసనం జస్టిస్ 7గురితో కూడిన ధర్మాసనంలో మనకు వర్గీకరణకు అనుకూలమైన తీర్పు ఇవ్వడంతో అన్నగారి ఆకాంక్షను నెరవేరే రోజు కూడా తొందరలోనే ఉంది. రాష్ట్రాల వారీగా రాష్ట్ర ముఖ్యమంత్రులను కలుస్తూ వర్గీకరణ అమలు చేయాలంటే వాళ్ళు కూడా ఒక కమిషన్ వేశారు. 60 రోజుల నివేదిక వస్తుంది. వచ్చిన అనంతరం కృష్ణమాదిగన్న గారు 30 సంవత్సరాల పోరాటానికి ఫలితంగా మాదిగలందరూ కూడా ఉద్యోగస్తులు అవుతారని చెప్పి ఈ సభామూర్ఖంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారి ఏ పిలుపు ఇచ్చినా ఈ గ్రామం నుంచి మేము సిద్ధమని చెప్పి మాదిగలంతా కూడా తెలియజేస్తున్నారు.
వద్దిల్లాలి మాన్య శ్రీ మందాకృష్ణ మాదిగన్న గారి నాయకత్వం, వద్దిల్లాలి మాన్య శ్రీ మందాకృష్ణ మాదిగన్న గారి నాయకత్వం. నాకు ఆ ఫోటోలు